నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత భావోద్వేగభరితమైన కథను విశ్లేషించుకోబోతున్నాం. అదే నాన్న చెప్పని త్యాగం. ఇది కేవలం ఒక ఊళ్ళో జరిగిన కథ కాదు. బహుశా మనలో చాలామంది ఇళ్లల్లో కనిపించని, తరచుగా మాట్లాడుకోని ఒక గొప్ప నిజం. ఒక తండ్రి తన పిల్లల భవిష్యత్తు కోసం పడే ఆరాటం, ఆయన చేసే మౌన త్యాగాలు, ఇవన్నీ ఈ కథలో మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కథలోకి వెళ్ళిపోదాం. తల్లి ప్రేమ కనిపిస్తుంది, కాని తండ్రి ప్రేమ ఆయన చేసే త్యాగాల్లో దాగి ఉంటుంది. నిజంగా ఎంత పవర్ఫుల్ కోట్ కదా! మనమీరోజు చూడబోయే ఈ మొత్తం కథకు ప్రాణం ఈ మాటల్లోనే ఉంది. సాధారణంగా నాన్న ప్రేమ పైకి అంతగా కనిపించదు గదా. అది కుటుంబ భవిష్యత్తు కోసం ఆయన పడే కష్టంలో, ఆ మౌన వేదనలోనే నిక్షిప్తమై ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇదే మన ప్రధానాంశం. ఒక తండ్రి మౌన స్వప్నం. ఈ కథ ఒక చిన్న పల్లెటూరిలో మొదలవుతుంది. అక్కడ సురేష్ అనే అబ్బాయి, అతని తల్లిదండ్రులు. తండ్రి రాఘవయ్య ఒక ఆటో డ్రైవర్, అమ్మ సీత ఇళ్లల్లో పనిచేసేది. వీరు ఆర్థికంగా చాలా పేదవారు. కాని సురేష్ చదువులో చాలా చురుకు. ఆ పిల్లాడి భవిష్యత్తు గురించి టీచర్లు మెచ్చుకుంటుంటే ఆ తండ్రి పడే సంతోషం అంతా ఇంతా కాదు. వాళ్లకు వేరే కలలు లేవు. తమ కొడుకు విజయం సాధించడమే ఆ తల్లిదండ్రుల ఏకైక లక్ష్యం. సమయముదయం 4 గంటలు. ఒక్కసారి ఊహించుకోండి, మనం చాలా గాఢనిద్రలో ఉండే టైమది. కాని రాఘవయ్యగారి దినచర్య అప్పుడే మొదలయ్యేది. ఆ చీకట్లోనే లేచి ఆటో తీసుకుని బయల్దేరేవారు. వానొచ్చినా సరే, మండుటెండైనా సరే, ఆఖరికి ఒంట్లో తీవ్రమైన జ్వరమున్నా సరే, ఆయన పని ఆగేది కాదు. తన కొడుకు భవిష్యత్తు కోసం ఆ తండ్రి పడే ఈ శ్రమ, ఆ అంకితభావం మనకిక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అవమానం యొక్క భారం. ప్రతి కథలోనూ ఒక మలుపు ఉంటుంది కదా. అలాగే ఇక్కడొక ఎమోషనల్ టర్నింగ్ పాయింట్. వయసుతో పాటు వచ్చే ఒక రకమైన అమాయకత్వం వల్ల కుటుంబ బంధాలలో ఎలాంటి అగాధం ఏర్పడుతుందో ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ఒక్క సంఘటన సురేష్ ఆలోచన విధానాన్ని, అలాగే ఆ తండ్రి మనసును ఎలా మార్చేసిందో గమనిద్దాం. ఒకరోజు సురేష్ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ, మా నాన్న ఆటో డ్రైవర్ అని చెప్పడానికి నాకు సిగ్గేస్తోందిరా అనంటాడు. సరిగ్గా అదే టైంకి బయట నిలబడి ఉన్న రాఘవయ్య ఆ మాటలు వినేస్తాడు. ఒక్కసారి ఆలోచించండి, తన సర్వస్వం కొడుకే అనుకున్న ఆ తండ్రి గుండె ఆ క్షణంలో ఎంత ముక్కలైపోయి ఉంటుందో. అయినా సరే ఆయన ఆ బాధను అమాంతం దిగమింగుకుని ఏమీ విననట్టే నవ్వుతూ లోపలికొస్తాడు. ఆయన అంతులేని సహనానికి ఇదొక పెద్ద ఉదాహరణ. అదే రోజు రాత్రి సురేష్ నాన్న దగ్గరకొచ్చి ఒక ప్రతిష్టాత్మకమైన పెద్ద కాలేజ్లో చేరాలని ఉందంటాడు. దానికి ఫీజు లక్షల్లో అవుతుంది. అప్పటికే ఆ ఇల్లు అప్పుల్లో కూరుకుపోయి ఉంది. ఒకవైపు కట్టాల్సిన భారీ ఫీజులు, ఇంకోవైపు ఏమాత్రం తీరని పాత అప్పులు. ఈ సిచ్యువేషన్ ఆ కుటుంబం మీద ఎలాంటి విపరీతమైన ఆర్థిక, మానసిక భారాన్ని మోపిందో మనం అర్థం చేసుకోవచ్చు. కాని అంత అప్పుల బాధలో కూడా రాఘవయ్యగారి రియాక్షన్ చూస్తే మనకు ముచ్చటేస్తుంది. నువ్వు బాగా చదువుకోరా, ఫీజు సంగతి నేను చూసుకుంటాలే, నువ్వు భయపడకు అంటాడు. అప్పులున్నాయని ఆయనకు తెలుసు. అయినా సరే తన కొడుకు కల మధ్యలో ఆగిపోకూడదని ఆయన తక్షణమే డిసైడ్ అయిపోయాడు. ఆ మాట వెనుక ఆ తండ్రి ఎంత శారీరక కష్టం పడబోతున్నాడో అనేది బయటకి కనిపించని పచ్చి నిజం. దూరం మరియు సంబంధాలు తెగిపోవడం. ఇక సురేష్ సిటీలో ఒక పెద్ద కాలేజీలో చేరిపోతాడు. అదంతా అతనికి ఒక కొత్త ప్రపంచం. పల్లెటూరి వాతావరణం నుంచి సిటీ లైఫ్కి వెళ్లగానే తెలియని ఒక ఆకర్షణలో పడిపోతాడు. ఈ క్రమంలోనే తండ్రి కొడుకుల మధ్య కేవలం భౌతిక దూరం మాత్రమే కాదు, ఒక పెద్ద ఎమోషనల్ గ్యాప్ కూడా ఎలా ఏర్పడిందో మనమిక్కడ గమనించవచ్చు. ఇక్కడ మనం 2 విభిన్న ప్రపంచాల్ని చూడొచ్చు. ఒకవైపు రాఘవయ్యగారు పగలు ఆటో నడుపుతూ, రాత్రి గోదాములో బరువైన మూటలు మోస్తూ కూలిపని చేయడం. కండరాలు నొప్పుతో వణికిపోతున్నా ఆయన ఆగలేదు. ఇంకోవైపు చూస్తే సురేష్, కొత్త స్నేహితులు, జల్సాలు. పేరెంట్స్ ఇంటినుంచి ఫోన్ చేస్తే తీయకపోవడం, బిజీ అని చెప్పేసి కట్ చేయడం. ఈ 2 సీన్స్ పక్కపక్కన చూస్తుంటే మనసు నిజంగానే చాలా బరువెక్కుతుంది కదా. నిజం తెలియడం ఇక ఈ స్టోరీలో అత్యంత కీలకమైన ఘట్టం. కాలేజీలో అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నా పేరెంట్స్ డే రానే వచ్చింది. అక్కడ వాతావరణం ఎలా ఉందంటే, స్టూడెంట్స్ వాళ్ల పేరెంట్స్ అంతా పెద్ద పెద్ద ఖరీదైన కారుల్లో, బ్రాండెడ్ బట్టల్లో దిగుతున్నారు. ఆ క్యాంపస్ అంతా కూడా ఒక హోదాను, సంపదను ప్రదర్శిస్తున్నట్టుగా మారిపోయింది. అలాంటి ఆడంబరమైన వాతావరణంలో సడన్గా ఒక పాత ఆటో వచ్చి ఆగింది. అందులోంచి చెమటపట్టిన చొక్కాతో రాఘవయ్యగారు దిగారు. ఇక్కడ మనకొక ప్రశ్న రావచ్చు, ఆయన పనిబట్టలు ఎందుకొచ్చాడు అని.
ఎందుకంటే ఆయనకు తన డ్రెస్ ఎలా ఉందనే దానికంటే తన కొడుకుని స్టేజ్ మీద విజేతగా చూడాలనే ఆరాటమే ఎక్కువ. ఆ పేదరికంలో కూడా ఆ ఒక్క క్షణం కోసం ఆయన అంత దూరం వచ్చాడు. కాని సురేష్ రియాక్షన్ ఎలా ఉందో తెలుసా? నాన్నను అలా చూసి షాకయ్యాడు. కోపంతో రగిలిపోయాడు. నాన్నా, మీరెందుకొచ్చారిక్కడికి అని చాలా కోపంగా అడిగాడు. ఆ క్షణంలో కూడా అతనికి నాన్న వేసుకున్న పాత బట్టలే కనిపించాయి తప్ప ఆ బట్టల వెనుక తనకోసం ఆయన చిందించిన రక్తము, చెమట ఏమాత్రం కనిపించలేదు. ఇది అతని అజ్ఞానానికి పరాకాష్ట. ఎగ్జాక్ట్గా అప్పుడే కథలో భావోద్వేగభరితమైన క్లైమాక్స్ మొదలవుతుంది. ప్రిన్సిపల్ గారు మైక్ తీసుకుని కాలేజ్ టాపర్గా నిలిచిన సురేష్ వెనుక ఉన్న రియల్ హీరోను అందరికీ పరిచయం చేశారు. ఇతను పగలు ఆటో నడిపి రాత్రి కూలీ పనిచేసి ఈ కాలేజ్ ఫీజు కోసం సొంత ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు అని చెప్పారు. ఆ మాటలతో ఆడిటోరియంలో ఉన్న వాళ్లందరికీ ఆ పేద తండ్రి చేసిన ఆకాశమంత త్యాగమేంటో కళ్లకు కట్టినట్టు అర్థమైపోయింది. కనిపించని త్యాగాలు. ప్రిన్సిపల్ గారి స్పీచ్ వినగానే సురేష్ లోపల ఏదో తెలియని అలజడి, ఇన్నేళ్లుగా తలకెక్కిన అహంకారం, అజ్ఞానం, సిగ్గు అన్నీ ఒక్క క్షణంలో చెదిరిపోయాయి. అప్పటిదాకా కళ్ళున్నా గుడ్డివాడిలా ఉన్న సురేష్కి తన తండ్రి చేసిన మౌన త్యాగాలు ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాయి. తన ఎదుగుదల వెనుక ఉన్న ఆ పునాది ఎంత బలమైనదో అతనికి ఇప్పుడు స్పష్టంగా కదలాడుతోంది. సురేష్లో అద్భుతమైన జ్ఞానోదయం. ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. చిన్నప్పుడు వర్షంలో తాను తడవకుండా నాన్న భద్రంగా తీసుకెళ్లిన విధానం, ఇంట్లో డబ్బులు లేకపోయినా తానడిగిన ప్రతి చిన్న కోరిక తీర్చిన రోజులు, ఇవన్నీ గ్రహించిన సురేష్ ఇక తట్టుకోలేకపోయాడు. ఏడుస్తూ పరుగున వెళ్లి స్టేజ్ మీదే అందరి ముందు నాన్న కాళ్లమీద పడిపోయాడు. ఇన్నాళ్లు ఆయన ప్రేమను అర్థం చేసుకోనందుకు కన్నీరు మున్నీరుగా క్షమాపణ అడిగాడు. ఆ క్షణంలో రాఘవయ్యగారిచ్చిన రియాక్షన్ నిజంగా ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తుంది. కిందపడి ఏడుస్తున్న కొడుకుని పైకి లేపి గట్టిగా గుండెలకు హత్తుకొని ఒక మాట అన్నాడు. ఒరే, తండ్రి సంపాదించేదు డబ్బు కాదురా, పిల్లల భవిష్యత్తు. ఎంత గొప్ప మాట! తనను అవమానించినా, దూరం పెట్టినా ఆ తండ్రి మనసులో ఏ కోపమూ లేదు. కేవలం షరతులేని ప్రేమ, క్షమాగుణం మాత్రమే ఉన్నాయి. ఆ మాటలకి ఆ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోయాయి. సురేష్ జర్నీ ఒక్కసారి గమనిస్తే అతని క్యారెక్టర్లో ఎంత మార్పు వచ్చిందో మనకు తెలుస్తుంది. ఒక ఆటో డ్రైవర్ కొడుకుగా అతను చిన్ననాటి కల, ఆ తర్వాత ఖరీదైన కాలేజ్లో అడ్మిషన్, తర్వాత పెరిగిన ఎమోషనల్ గ్యాప్, చివరిగా పేరెంట్స్ డే నాడు రియలైజేషన్. ఈ ఫేజెస్ అన్నీ దాటుకుని కొన్నేళ్ల తర్వాత సురేష్ ఒక పెద్ద ఆఫీసర్ అయ్యాడు. తన తొలి జీతం రాగానే కృతజ్ఞతతో నాన్నకి ఒక కొత్త ఆటో కొనిచ్చాడు. ఇది అతనిలో వచ్చిన పూర్తి పరిపక్వతకు నిదర్శనం. కాని ఆ ఖరీదైన గిఫ్టును రాఘవయ్యగారు ఎలా తీసుకున్నారో తెలుసా? నాకిప్పుడు ఈ ఆటో అవసరం లేదురా, నువ్వింత సంతోషంగా సెటిల్ అయ్యావు కదా, అది చూసుకుంటే చాలు అని నవ్వుతూ సున్నితంగా వద్దన్నారు. అంటే ఇన్నేళ్ల ఆయన నరకప్రాయమైన కష్టం, ఆ త్యాగం దేనికోసం? డబ్బుకోసమో ప్రతిఫలం కోసమో కాదు, కేవలం తన కొడుకు సంతోషంగా స్థిరపడడం చూడాలనే ఏకైక ఆశయం కోసమే అని మనకిక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మన విజయం వెనుక ఎవరి మౌనత్యాగాలు పునాదిగా ఉన్నాయో మనం ఎప్పుడైనా ఆలోచించామా? మన కోసం తమ జీవితాలను ధారపోసే తల్లిదండ్రుల చెమట, కన్నీరు, వారి త్యాగాలే కదా మన భవిష్యత్తుకు అస్సలైన పునాదిరాళ్ళు. ఈ అద్భుతమైన కథ విన్నాక మీ విజయం వెనుకున్న ఆ మౌనత్యాగాలను ఒక్కసారి మనసారా స్మరించుకోండి. ఈనాటి మన వివరణ మీకు కొత్త ఆలోచనలను ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.